వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో టాపిక్ పిల్లలు పుట్టడం లేదా, పిల్లలు పుట్టక బాధపడుతున్నారా, లేదా లేట్ అవుతుందా, మ్యారేజ్ అయిపోయి 5-6 ఇయర్స్ అయినా కూడా, లేదా 10 ఇయర్స్ అయ్యి ఇట్లా డిలే అవుతుందా, అసలు పిల్లల మీద ఆలోచన రావట్లేదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు జీవితం స్థిరపడాలి, ఫస్ట్ క్యారియర్ చూసుకోవాలి, తర్వాత పిల్లలు, ఇప్పుడే ఎందుకులే అని అనుకుంటుంటారు కొత్త జంట. అలాంటి వాళ్ళ కోసము వాళ్ళ తల్లిదండ్రులు తాపత్రయపడుతుంటారు. అయ్యో మనవాడు పుట్టలేదు, మనవరాలు పుట్టలేదు అని తాపత్రయపడుతుంటారు కదా. అలాంటి సందర్భాలకి వాస్తుపరంగా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే తొందరగా కన్సీవ్ కావడానికి మనము ఎలాంటి ఉపాయాలు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇదివరకు నేను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ప్రాక్టికల్గా సక్సెస్ కూడా అవ్వడం జరిగింది. సో ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొని వస్తాను. ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్ పాయింట్సే. ఏ ఒకటి మిస్ అయినా కూడా మనం సక్సెస్ కాలేకపోవచ్చు ఈ విషయంలో, పిల్లలు పుట్టడం విషయంలో. సో లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్, అసలు పిల్లలు పుట్టకపోవడానికి బయలాజికల్ కారణాలు కూడా ఉంటాయి. సో ఫస్ట్ డాక్టర్ని సంప్రదించి ఆ అమ్మాయిల లోపం ఉందా, అబ్బాయిల లోపం ఉందా, భార్యల లోపం ఉందా, భర్తల లోపం ఉందా అనేది ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలి. ఉంటే దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ వాస్తే కాకుండా ఆస్ట్రాలజీ కూడా చూసుకోవాలి. అంటే మన ఆస్ట్రాలజీ ప్రకారము మనకు మహాదశ ఏది నడుస్తుంది, అంతర్దశ ఏది నడుస్తుంది, ఏ దశ నడుస్తుందో తెలుసుకోవాలి. ఆస్ట్రాలజర్ను సంప్రదించి పిల్లలు పుట్టే యోగం ఇప్పట్లో ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడం మంచిది. నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయం వాస్తుకు సంబంధించి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమేమి డిఫెక్ట్స్ ఉంటే పిల్లలు కలగకపోవడానికి అవకాశం ఉంటుంది, ఏ డిఫెక్ట్స్ ఉంటే పిల్లలు కలగకపోయే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కటి తెలుసుకుందాము. తర్వాత ఉపాయాల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్, నార్త్ వెస్ట్ ఇది పిల్లలు పుట్టడానికి చాలా ఇంపార్టెంట్ డైరెక్షన్. ఎందుకు అంటే ఇది అట్రాక్షన్ జోన్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి ఆకర్షణ అనేది లేకపోతే వాళ్ళకి పిల్లలు ఎలా పుడతారు? సో నార్త్ వెస్ట్, ఉత్తర వాయువ్యము అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ రిఫరెన్స్. ఈ జోన్లో ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్, కిచెన్, ఎల్లో కలర్ అంటే ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి ఏవి కూడా లేకుండా చూసుకోవాలి. అలాగే రెడ్ కలర్ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించినవి కూడా ఏవి లేకుండా చూసుకోవాలి. ఇది ఎందుకంటే నార్త్ వెస్ట్, ఉత్తర వాయువ్యం అనేది అట్రాక్షన్, సెక్స్ అండ్ అట్రాక్షన్ సంబంధించినటువంటి జోన్. నెక్స్ట్ జోన్ విషయానికి వస్తే సౌత్ వెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్? ఇది స్కిల్స్కు, రిలేషన్స్కు సంబంధించిన జోన్. స్కిల్స్ అండ్ రిలేషన్స్. ఎందుకు అంటే పితృస్థానం కదా, ఇది పితృదేవతల స్థానం కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మనకు ఉండాలి. ఇక్కడ కూడా మనకు ఎలాంటి దోషాలు లేకుండా చూసుకోవాలి. టాయిలెట్స్ ఉండకూడదు, కిచెన్ ఉండకూడదు, బ్లూ, రెడ్ కలర్స్ ఉండకూడదు, ఎలాంటి దోషాలు ఉండకూడదు. గోతులు,
సడన్ డిప్రెషన్స్ ఏవి లేకుండా, డిప్రెషన్ అంటే భూమిలో లోతుగా ఉండడం, గుంతలాగా ఉండడం అలాంటి, లేదంటే పల్లం ఉండడం అలాంటివి ఉండకూడదు. పితృస్థానం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎలాంటి నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా ఉండకూడదు. ఇది బ్లూ కలర్, రెడ్ కలర్ అంటే ఫైర్కి సంబంధించింది కదా, బ్లూ కలర్ అంటే వాటర్ సంబంధించింది. బ్లూ కానీ, బ్లాక్ కానీ, అల్యూమినియం కానీ, సిల్వర్ కానీ ఇవన్నీ కూడా వాటర్ సంబంధించినటువంటి, వాటర్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి ఐటమ్స్. అలాగే రెడ్ కలర్ అనేది ఫైర్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఐటమ్. సో అవి ఉండకూడదు. పితృస్థానంలో ఉంటే అది నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. సో సౌత్ వెస్ట్ అంటే నైరుతి అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ జోన్ వచ్చేసి ఈస్ట్ నార్త్ ఈస్ట్. ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈస్ట్ నార్త్ ఈస్ట్ అనేది ఇమ్యూనిటీకి సంబంధించిన జోన్, హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి జోన్. మనలో ఇమ్యూనిటీ పవర్ లేదనుకోండి, పిల్లలు ఎలా కలుగుతారు? హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించిన జోన్ కాబట్టి ఈ జోన్ లోపభూయిష్టంగా ఉండకూడదు. ఇది కూడా వాటర్ బాడీస్కి సంబంధించిన స్థానము కాబట్టి ఈశాన్య స్థానము, ఉత్తర ఈశాన్యం కాబట్టి ఇక్కడ మనము ఎలాంటి నెగిటివ్ ఎలిమెంట్స్ ఉండకూడదు. సేమ్ టాయిలెట్స్ ఉండకూడదు, కిచెన్ ఉండకూడదు. అలాగే యాంటీ కలర్స్ అంటే ఈ నార్త్ వెస్ట్ ఎలాగైతే ఉందో అలాగే దీనికి ఏం నియమాలు వర్తిస్తాయో దీనికి కూడా అదే నియమాలు వర్తిస్తాయి. అలాంటి నెగిటివ్ ఐటమ్స్ ఏమీ ఉండకూడదు. కలర్స్ కూడా ఎల్లో కలరు, రెడ్ కలరు ఉండకూడదు. టాయిలెట్స్, కిచెన్ ఉండకూడదు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న జాగ్రత్తలు కూడా, గోడల్లో పగుళ్ళు కానీ, కార్నర్స్లో పగిలిపోయి ఉండడం అలాంటి దోషాలు ఏమీ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ ఇక కామన్, ప్రతి దాంట్లో కామన్ ఏంటంటే నార్త్ ఈస్ట్ ఎప్పుడైనా కూడా ఎలాంటి నెగిటివ్స్ ఉండకూడదు. సో నార్త్ ఈస్ట్ అనేది ఎల్లప్పుడూ క్లీన్, నీట్ అండ్ క్లీన్. అండ్ ఇక్కడ కూడా రెడ్ కలరు, ఎల్లో కలరు అలాంటివి రాకూడదు. ఎందుకంటే ఇది కూడా వాటర్ జోన్. సో కిచెన్ రాకూడదు, టాయిలెట్స్ రాకూడదు. ఇది కామన్గా అందరికి తెలిసిన పాయింటే. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఇది హ్యాపీనెస్ జోన్, మంగళకారకమైనటువంటి జోన్. సో సౌత్ ఈస్ట్ అనేది కూడా ఎలాంటి లోపం లేకుండా, ఇక్కడ ఇది సౌత్ ఈస్ట్లో ఫైర్ ఎలిమెంట్ కదా, ఇక్కడ వాటర్ లేకుండా చూసుకోవడం, బ్లూ కలర్స్ లేకుండా చూసుకోవడం, బ్లాక్ కలర్స్ లేకుండా చూసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు సౌత్ ఈస్ట్లో కూడా తీసుకోవాలి, కామన్. నెక్స్ట్ సౌత్ వెస్ట్. ఈ సౌత్ వెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సౌత్ వెస్ట్లో ఏంటంటే డిస్పోజల్ జోన్. ఆ జోన్లో పడుకోకూడదు, ఆ జోన్లో విలువైన వస్తువులు పెట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఫొటోస్ కానీ, ఎనీ ఫ్యామిలీ ఫోటో ఈ సౌత్ వెస్ట్ జోన్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే రిలేషన్స్ అనేది దెబ్బతింటాయి అన్నమాట. ఈవెన్ పూజ గది ఉన్నా కూడా దేవుడితో మనకు డిస్కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్రహ్మస్థానం కూడా ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి. ఈశాన్యం ఎలాగో బ్రహ్మస్థానం కూడా అలాగే, నైరుతి కూడా అలాగే. సో ఈశాన్యంలో ఏమేమి ఉండకూడదో అవన్నీ కూడా ఇక్కడ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేర్ కేసులు కానీ, షాఫ్ట్ వంటి నిర్మాణాలు కానీ, లిఫ్టులు కానీ ఉండకూడదు. సో బ్రహ్మస్థానం కూడా చాలా జాగ్రత్తగా నీట్ అండ్ క్లీన్గా చూసుకోవాలి. అక్కడ న్యూట్రల్ ఎనర్జీ, ఎలాంటి ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేయకూడదు, న్యూట్రల్గానే ఉంచాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక ఇవి జాగ్రత్తలు. నెక్స్ట్ ఉపాయాల విషయానికి వస్తే, నంబర్ 1 న్యూ బార్న్ బేబీ ఫోటో. అప్పుడే పుట్టిన పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ 3 నెలలు కావచ్చు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరంలో పిల్లలు కావచ్చు, చిన్న పిల్లల ఫోటోలు మనం ఎక్కడ పెట్టుకోవాలి? ప్రాఫిట్స్ జోన్లో. మనకు ప్రాప్తించాలి కదా, మనకు పిల్లలు కావాలి కదా. సో ప్రాఫిట్స్ జోన్ ఏంటిది? దిస్ ఈజ్ వెస్ట్లో అప్పుడే పుట్టిన పిల్లల పిక్చర్స్ పెట్టుకోవాలి. ఇది చాలా పవర్ఫుల్. సో మనకు కూడా పిల్లలు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా దిక్కులో నేను ప్రాక్టికల్గా చేశాను, సక్సెస్ కూడా అయ్యారు వాళ్ళు. నెక్స్ట్, నో ఫ్యామిలీ ఫొటోస్ ఇన్ నెగిటివ్ జోన్స్. మనకు కొన్ని నెగిటివ్ జోన్స్ ఉంటాయి కదా. ఒకటి
నెగిటివ్ జోన్ వచ్చేసి సౌత్ సౌత్ వెస్ట్, రెండో నెగిటివ్ జోన్ వచ్చేసి వెస్ట్ నార్త్ వెస్ట్, మూడో నెగిటివ్ జోన్ వచ్చేసి ఈస్ట్ సౌత్ ఈస్ట్. అంటే దక్షిణ నైరుతిలో కానీ, పశ్చిమ వాయువ్యంలో కానీ, లేదంటే తూర్పు ఆగ్నేయంలో కానీ, ఈ 3 నెగిటివ్ జోన్స్, వీటిలలో ఈ 3 నెగిటివ్ జోన్స్లో మనం టాయిలెట్స్ ప్రిఫర్ చేస్తాము, నెగిటివ్ ఎలిమెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తాము. ఎందుకంటే ఒకటి సౌత్ సౌత్ వెస్ట్ వేస్టేజ్ అండ్ డిస్పోజల్ జోను, నెక్స్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ అనేది మీకు డిప్రెషన్ జోను, నెక్స్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అనేది యాంగ్జైటీ జోన్. అంటే తొందరపాటు నిర్ణయాలు, అన్ని తొందరపాటు పనులు చేస్తుంటాము, సో నేమ్ అండ్ ఫేమ్ పోగొట్టుకుంటుంటాము. కాబట్టి ఈ 3 నెగిటివ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి సౌత్ సౌత్ వెస్ట్, నెక్స్ట్ది వెస్ట్ నార్త్ వెస్ట్, మూడవది ఈస్ట్ సౌత్ ఈస్ట్. ఈ 3 దిక్కుల మన ఫ్యామిలీకి సంబంధించిన ఎటువంటి ఫోటోలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే సంతానం కలిగే అవకాశం ఉండదు. సో ఈ జాగ్రత్త కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది లేకుండా చూసుకోవాలి. ఇది ఉపాయం మెయిన్ ఇంపార్టెంట్. బేబీ ఫోటో పెట్టుకోవాలి. ఫ్యామిలీ ఫొటోస్, నో ఫ్యామిలీ ఫొటోస్ ఇన్ సౌత్ సౌత్ వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్. ఫ్యామిలీ ఫోటోలు ఏవి ఉండకూడదు. నెక్స్ట్ ఎంటైర్ ఫ్యామిలీ ఫోటో ఎక్కడ పెట్టుకోవాలి? ఇది రిలేషన్ జోన్. రిలేషన్ జోన్ అంటే ఏంటిది? స్కిల్స్ అండ్ రిలేషన్స్ జోన్ ఏంటిది? సౌత్ వెస్ట్. నైరుతిలో మొత్తం మన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే అది పితృదేవతల స్థానము, పితృదేవతల ఆశీర్వాదాలు ఉంటాయి. టోటల్ ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంటే మనకు త్వరగా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ టిప్స్. ఇంకా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి కానీ ఇవైతే ఇంపార్టెంట్. ఇవి మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ.